హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి. ఇవాళైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి మళ్ళీ పేమెంట్ అయితే వచ్చిందండి. ఆ పేమెంట్‌తో మళ్ళీ మనం లాస్ట్ మంత్ ఎలా అయితే పిల్లలందరికీ అన్నం పెట్టామో, అదే విధంగా ఈ మంత్ కూడా కొంతమంది పిల్లలకి అంటే అక్కడ అనాథాశ్రమంలో ఉన్న పిల్లలందరికీ మనం అన్నం పెట్టొచ్చేసామండి. ఇదంతా మీరు మన ఛానల్‌ని చూసి మాకు డబ్బులు రావడం వలన జరిగిందండి. మీరనే వాళ్ళు చూడకపోయుంటే మేమిది చేయగలిగే వాళ్ళమే కాదండి. దీనంతటికి మేమిలా చేయడానికి కారణం అయితే మాత్రం ముందు మీరేనండి. ఈ పుణ్యం అంతా కూడా ముందు మీకే వస్తదండి. కాబట్టి మీరు ఇలానే మన ఛానల్‌ని చూస్తూ మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాగే ఇంకా కొంతమందికి ఇప్పుడు కొంతమందికే పెట్టగలిగానండి. నాకొచ్చిన అమౌంట్‌తో అయితే ఇంకా చాలామందికి మా చేతులతో వండి పెట్టాలి అని ఒక చిన్న కోరికండి. ఓకేనా? మరది ఎలా పెట్టాము, ఏంటి, వాళ్ళు ఎలా ఫీలయ్యారు అనేది మరి వీడియోలో అయితే చూసేయండి. ఇవాళ అందుకేనండి నేను వీడియో చేయలేదు. ఇవాళ షాప్ కూడా పెట్టలేదండి, హోటల్ గూడా. వాళ్ళకి 12:30, 1 కల్లా ఇచ్చేయాలి అని చెప్పేసి హోటల్ ఆపేసి ఈ వీడియో చేశామండి. మరి ఈ రెసిపీస్ ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి. రేపు నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనండి? థ్యాంక్ యూ. రండి వీడియోలోకెళ్దాం. ఇక్కడ మాక మర్చిపోయి గబుక్కుని వేస్తావేమో. ఎందుకులే మళ్ళీ వాళ్ళ మొహాలు కనపడతాయి, వద్దులే అని. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకూడదు కదా. మళ్ళీ వాళ్ళని ఎవరు నన్ను చూస్తే మళ్ళీ అక్కడ వంట పెట్టి మామయ్య ఆ చివర అడుగు, పెరుగు చట్నీ కానీ చికెన్ కానీ కావాలి. ఆయన అంత మొహమాట పడి వచ్చాడు. మా ఆయన ఆ వండేది కూడా ఆయనే, మొత్తం A to Z వండేది కూడా ఆయన. చికెన్ ఇంకా మిగిలిందా? అదే ఇదేముంది వాళ్ళ ఆనికి ఒక బకెట్ ఉందా? ఆ బకెట్లో కూడా ఉంది ఇంకా.